హలో స్మైలీస్, వెల్కమ్ బ్యాక్ టు లహన్ డైరీస్. వెల్కమ్ టు ఉగాది ఈవెంట్ పార్ట్ 2. లాస్ట్ వీడియోలో బిహైండ్ ద సీన్స్ అన్న ప్రాక్టీస్ చూసారు కదా. ఈ వీడియోలో మిగతా ఈవెంట్ అంతా షేర్ చేయాలనుకుంటున్నాను. అన్ని క్యాప్చర్ చేయలేదు కానీ క్యాప్చర్ చేసినంత వరకు మీతో షేర్ చేసుకుంటాను. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మేముండే ఏరియా నుంచి ఈవెంట్ కి చాలా దూరం అన్నమాట. ఆల్మోస్ట్ 2 అవర్స్ ట్రావెల్ చేయాలి. అందుకే ఇంటి దగ్గర రెడీ అవ్వకుండా ఇక్కడికి వచ్చి రెడీ అవుదాం అనుకున్నా. అండ్ దగ్గరలో సిరి అక్క ఉంటే అక్కడికి వచ్చేసాను. సిరి అక్కకి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. నేను తైవాన్ కి రాకముందు తైవాన్ గురించి తెలుగులో వ్లాగ్స్ అంటే ఈ అక్కవే ఫస్ట్ టైం చూసాను అనమాట. ఆ అక్క వాళ్ళ యూనివర్సిటీ టూర్, ఇంకా ఎంఆర్టీ ట్రావెల్ టూర్ ఇవి చూసాను. అలా నాకు సిరి అక్క తెలుసు, బట్ ఇన్ పర్సన్ ఎప్పుడు మీట్ అవ్వలేదు. ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఉగాదిలోనే చూసాను. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో చాలా సార్లు మాట్లాడుకున్నాం, కానీ క్లోజ్ గా మీట్ అవ్వడం, పర్సనల్ గా మెమరీ షేర్ చేసుకోవడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. కానీ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలా ఫ్రీగా ఉన్నిన్నారనమాట. నాకు కంఫర్టబుల్ గా అనిపించింది. అక్క వాళ్ళతో అలా సరదాగా మాట్లాడుకుంటూ రెడీ అయిపోయాను. నేను రెడీ అవ్వడం చాలా సింపుల్. ఫేస్ వాష్ అయ్యాక మాయిశ్చరైజర్, లిప్ బామ్, ఇంకా లిప్స్టిక్, దాంతో పాటు కాజల్. ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు కొంచెం మస్కారా కూడా పెట్టుకుంటాను. అంతే, చాలా సింపుల్, చాలా ఈజీ. అలా మాట్లాడుతూ నేను అప్లై చేసుకోవాల్సినవన్నీ చేసేసుకున్నా. ఇంకా మస్కారా ఒక్కటి పెట్టుకోవాలి. అవుట్ఫిట్ వేసుకున్నాక అదొక్కటి పెట్టుకుంటే సెట్. ఇంకా అవుట్ఫిట్ విషయానికి వస్తే అమ్మ ఇండియా పార్సల్ లో పంపించిన ఈ హాఫ్ సారీ అయితే వేసుకున్నాను. నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. కొంచెం స్టిచ్చింగ్ ఇష్యూస్ ఉన్నప్పటికీ నేను ఎలాగోలాగా మేనేజ్ చేసేసాను. అమ్మ క్యాన్ పంపించడం మర్చిపోయింది. ఇక్కడ షీన్ లో ఆర్డర్ చేశాను. యూజువల్ గా పెద్ద పెద్ద గౌన్స్ కి వేస్తారు కదా, ఆ క్యాన్ దొరికిందనమాట. అది వేసుకునేసరికి లెహెంగా కాస్త గౌన్ లాగా మారిపోయింది. బట్ స్టిల్ చాలా కంఫర్టబుల్ గా ఉండింది. నేను రెడీ అవ్వడానికి సిరి అక్క వాళ్ళ ఫ్రెండ్ కూడా నాకు హెల్ప్ చేశారనమాట. ఫైనలీ నాకు వచ్చినట్టు, నాకు నచ్చినట్టు ఇలా రెడీ అయ్యాను. ఇదే నా కంప్లీట్ లుక్. చాలా బాగుంది కదా. నేను లేకుండా, నన్ను అడగకుండా అమ్మ ఫస్ట్ టైం సెలెక్ట్ చేసి నాకు తెలియకుండా స్టిచ్ చేసి పంపించిన హాఫ్ సారీ ఇది. నాకైతే చాలా చాలా నచ్చింది. అమ్మ సెలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకంటే అమ్మ కూడా మీ కామెంట్స్ చదువుతూ ఉంటారు కాబట్టి. నేను రెడీ అయ్యేలోపు సిరి అక్క కూడా రెడీ అయిపోయారు. నేను, సిరి అక్క, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు కలిసి ఈవెంట్ కి స్టార్ట్ అయిపోయాము. మేము ఈవెంట్ దగ్గరకు వచ్చేసరికి చాలా మంది అప్పటికే వచ్చేసారు. ఫొటోస్ తీసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. హడావిడిగా ఉంది. అప్పటికే లంచ్ కూడా అరేంజ్ చేసేసారు. రిజిస్ట్రేషన్ అప్పుడే వెజ్ నాన్ వెజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో 2 ట్రై చేద్దామని అనిల్ నాన్ వెజ్, నేను వెజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. టీటీఏ గ్రూప్ లో రిజిస్ట్రేషన్స్ అప్పుడే లంచ్ మెన్యూ కూడా షేర్ చేశారు. మెన్యూలో ఉన్నవే ఇక్కడ కూడా సర్వ్ చేశారు. టేస్ట్ అయితే వెజ్ అండ్ నాన్ వెజ్ 2 కూడా అద్దరిపోయినాయి. అసలు ఫుడ్ ఎంత బాగున్నా హెవీగా తింటే ఈవెంట్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. అందుకే సఫిషియంట్ అంత తినేసి మైక్ టెస్ట్ చేసుకోవడానికి పోడియం దగ్గరికి వచ్చేసాము. లాస్ట్ ఇయర్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను చాలా స్ట్రెస్డ్ గా ఉన్నాను. బట్ రాజు అన్న ఉన్నారు అని ఒక ధైర్యం ఉన్నింది. ఈసారి ఎందుకో నాకు టెన్షన్ లేదు, ప్రెషర్ లేదు, భయం లేదు. ఫుల్ కాన్ఫిడెంట్ గా నేను రెడీగా ఉన్నాను అన్నట్టు ఉన్నానన్నమాట. ఎంత రెడీగా ఉన్నా ఇంకా ఆడియన్స్ అందరు రాలేదు. వాళ్ళందరినీ చూసాక భయంతో మర్చిపోతానేమో. ఒకసారి స్క్రిప్ట్ చూద్దామని ఓపెన్ చేశాను. నేను రెడీ అయ్యేటప్పుడు అనిల్ డాక్యుమెంట్ ప్రింట్అవుట్ తెస్తానని చెప్పాడు. అందుకే అనిల్ కి డాక్యుమెంట్ షేర్ చేశాను. ఏముందిలే, మర్చిపోతే ఇక్కడ డాక్యుమెంట్ లో చూసి చెప్పొచ్చు కదా అనుకున్నా, కానీ ఇక్కడే బిస్కెట్ అయింది. నాకు కావాల్సిన డాక్యుమెంట్ 11 పేజెస్ పైన ఉంటుంది, కానీ ఇక్కడేమో 6 పేజెస్ ఉంది. జస్ట్ రఫ్ ఇన్ఫర్మేషన్ ఉందంతే. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉండే డాక్యుమెంట్ షేర్ చేసుకోవడం మర్చిపోయినట్టున్నా. దాని బదులు ఇంకొక డాక్యుమెంట్ షేర్ చేసేసుకున్నా. యాక్చువల్ డాక్యుమెంట్ ఏమో ల్యాప్టాప్ లో ఉంది, ల్యాప్టాప్ ఇంట్లో ఉంది. మేమేమో 2 అవర్స్ డిస్టెన్స్ లో ఉన్నాం. ఇంకా చేసేదేం లేదు, స్పాంటేనియస్ గా మాట్లాడడమే. కొంచెం నర్వస్నెస్ ఉంది, కానీ ఐఎమ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ అనమాట. అప్పటికి ఆడియన్స్ చాలా మంది లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఫుడ్ చాలా బాగుంది. అందరూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయారు. అలా ప్రోగ్రామ్ కొంచెం లేట్ గా స్టార్ట్ అయింది. ఇక్కడ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా మంది కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు. కాబట్టి నా పేరు లహరి దేవరకొండ, వైఫ్ ఆఫ్ అనిల్ కుమార్. ఎంకరేజ్ చేయడానికి మీరందరూ రెడీయా? రెడీ. థ్యాంక్ యూ సో మచ్. లహరి ఎక్సైటెడ్ గా ఉంది. అలా ఈవెంట్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఎలా అయితే మాట్లాడుతున్నానో అదే కాన్ఫిడెన్స్ లెవెల్ లాస్ట్ వరకు మెయింటైన్ చేయడానికి ట్రై చేశాను. ఈసారి పర్ఫార్మర్స్ కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. సాంగ్స్ కావచ్చు, డాన్స్ కావచ్చు, రకరకాల టాలెంట్ చూపించారు. చాలా బాగా చేశారు అనిపించింది. ఈవెంట్ మొత్తంలోనూ అనిల్ కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేశాడు, నేను కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేశాను. అవన్నీ కలిపి హైలైట్స్ లాగా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫుల్ పర్ఫార్మెన్స్ పోస్ట్ చేయలేను, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి కాబట్టి.
తైవాన్లో ఇప్పటి నుండి ఉంటున్నారు చాలా మంది. దాని తర్వాత తైవాన్కి కొత్తగా వచ్చి ఉంటారు, మోస్ట్లీ స్టూడెంట్స్ కానీ లేకపోతే వర్క్ చేయడానికి కానీ. సో వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమః. అందరూ క్లాస్ తో ఎంకరేజ్ చేద్దామా? చిన్నపిల్లల పర్ఫార్మెన్స్ అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి. ఆల్సో వాళ్ళ పేరెంట్స్ ఎదురుగా కూర్చొని వాళ్ళు స్టెప్స్ మర్చిపోతారేమో అని వాళ్ళు కూడా డాన్స్ చేస్తూ ఉన్నారు. అలానే పిల్లలతో కలిసి డాన్స్ చేసిన పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇంకా ఇంకా గట్టిగా కావాలి ఈ మాట performance కి. ఇంకా గట్టిగా వినిపించాలి. మెన్స్ డబుల్స్ విన్నర్ అమిత్ అండ్ వెంకటేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ a big round of applause please. మిక్స్ డబుల్స్ విన్నర్ దీక్ష అండ్ రమేష్ గారు. విన్నర్స్ కి మద్దిపాటి శ్రీకాంత్ గారు, కూకన్ హెచ్ఆర్ డైరెక్టర్ అండ్ ఆల్సో బ్రదర్ ఆఫ్ ఆదిత్య కొప్పుల గారు. టీటీఏ లో ఒక కీ రోల్ పోషించిన ఆదిత్య కొప్పుల గారు టీటీఏ మల్టీమీడియా హెడ్ గా ఉండేవారు. విన్నర్స్ టీమ్ త్రిశూల్ సేన. ఇప్పుడు టీమ్ స్పిరిట్ కి ప్రైజ్ అందించవలసిందిగా సమ్మర్, నిన్సీ అండ్ విలియమ్స్ ని కోరుకుంటున్నాం. దానికంటే ముందు ఇప్పుడు లక్కీ డ్రా అయితే తీయబోతున్నారు. చెప్తారా? ఒకవేళ ఇది లేకపోతే వేరే నెంబర్ అయితే ఓపెన్ చేస్తాం. పర్ఫార్మెన్స్ లిస్ట్ చూసినప్పుడు లాస్ట్ లో సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ అని ఉన్నింది. అదేంటో నాకు క్లూలెస్ గా ఉన్నా, కానీ ఈవెంట్ కి వచ్చిన తర్వాత నాకు స్టోరీ చెప్పారు. యాక్చువల్ గా హీ ఈస్ ఫ్రమ్ యుఎస్ఏ, కానీ ఇండియా అంటే చాలా ఇష్టం అంట. 1.5 months ఇండియాకి వచ్చి స్టే కూడా చేశారు. అలా ఇండియా మీద ఎక్కువ ఇష్టంతో ఈ ఈవెంట్ కి అటెండ్ అయ్యి ఇండియన్ సాంగ్స్ కి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈవెంట్ మొత్తం ఆంటీసన్ వచ్చే వరకు ఒక లెక్క, వచ్చిన తర్వాత ఒక లెక్క అన్నట్టు ఒకటే అరుపులు, దుమ్ము లేపేశారని చెప్తా నేనైతే. వన్స్ మోర్ అని అడిగాక ఆడియన్స్ లో కూర్చున్న వాళ్ళని కూడా జాయిన్ అవ్వమన్నారు. ఆ తర్వాత ఇంకొక లెవెల్ కి వెళ్ళింది వైబ్ అయితే. ఫైనలీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఈ ఈవెంట్ లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి ఫోటో ఇంక్లూడ్ చేసి వాళ్ళని పేరు పేరున అప్రిషియేట్ చేశారు. నా ఫోటో నేను చూడగానే షాక్ అండ్ సర్ప్రైజ్ రెండు అయ్యాను. ఏముంటుందిలే మహా అంటే బాగా చేసావు, థ్యాంక్ యూ అని చెప్తారనుకున్నా, కానీ ఇంతలా అప్రిషియేట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. రాజు సపోర్ట్ ఎప్పుడు ఉంటది. రాజు కొన్ని కారణాల వల్ల ఈ సంవత్సరం చేయలేకపోయాడు. నెక్స్ట్ లహరి, అసలు లహరి ఈసారి చించేసిందే లేదా మీరు ఒకసారి చెప్పండి. అసలు థ్యాంక్స్, నువ్వు లేకపోతే ఈవెంట్ అంత సక్సెస్ అవ్వదు. ప్రతి ఒక్కరిని స్పాంటేనియస్ గా మాట్లాడటం కానీ, పిల్లల్ని ఆర్గనైజ్ చేయడం కానీ, స్టేజ్ ఆర్గనైజ్ కానీ ఎక్సలెంట్. తనకు అందరూ క్లాప్ ఇచ్చుకోండి.
ఇలా స్లైడ్స్‌లో కనిపించే వాళ్ళే కాకుండా పర్ఫార్మ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సెపరేట్‌గా అప్రిషియేట్ చేశారు. అడల్ట్స్‌కి సెపరేట్‌గా, కిడ్స్‌కి సెపరేట్‌గా, అంతేకాకుండా బిలో 6 ఇయర్స్ పిల్లలకి స్పెషల్‌గా గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్కరిని గుర్తించి పేరు పేరున అప్రిషియేట్ చేయడం నాకైతే చాలా చాలా నచ్చింది. అలా ఈవెంట్ సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ అయింది. ఈవెంట్ మొత్తంలోనూ ఆడియన్స్ చాలా హుషారుగా ఉన్నారు. చియర్ చేయమన్న ప్రతిసారి తగ్గకుండా అరిచారు. నెక్స్ట్ డేకి గొంతు నొప్పి కూడా వచ్చేసి ఉంటది. అంతగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా ఈ లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న వాళ్ళు చాలా మంచిగా కమ్యూనికేట్ చేశారు. ఈవెంట్ జరిగే 1 వీక్ ముందు నుంచి డిస్కషన్స్ జరుగుతాయి. డిస్కషన్స్‌లో కానీ, ఈవెంట్‌కి ముందు కానీ, ఈవెంట్ మధ్యలో కానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఆర్కే అన్న, శైలజ అక్క, మనోజ్ అన్న, ఇంకా స్పందన అక్క, వీళ్ళతో పాటు రాజీ అక్క కూడా చాలా చాలా cheer చేశారు. ఇంకా ధీరజ్ అన్న కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈసారి హోస్ట్ చేయగలనో లేదో అనుకున్నా. బ్యాక్ టు బ్యాక్ క్లాసెస్ ఉన్నాయి. ఫ్రైడే క్లాస్ ఉంటుంది, మండే కూడా క్లాస్ ఉంటుంది. సండే ఈవెంట్ అంటే చాలా కష్టం అనిపించి వద్దనుకున్నా. కానీ ధీరజ్ అన్న కాన్స్టెంట్ గా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. అన్న రెడీగా లేకపోయినా సరే నా కోసం ముందుకొచ్చి ప్రాక్టీస్ చేసి ఆ అన్నకి వీలైనంత పర్ఫామ్ చేయడానికి ట్రై చేశారు. యాంకర్స్ తో పాటు పోడియం దగ్గర ఉన్న ఉదయ్, ఆల్సో నోన్ యాజ్ హంగ్రీ చీతా, కాన్స్టెంట్ గా ఏదో ఒకటి మాట్లాడుతూ నవ్వుకుంటూనే ఉన్నాం. డన్ ఫర్ ది డే. ఆ ఫీలింగ్ చాలా చాలా బాగుంది. ఈసారి చాలా అప్రిసియేషన్ వచ్చింది నాకు అది చాలా చాలా హ్యాపీగా ఉన్నింది. ఇంకా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా మంది నన్ను మాట్లాడిచ్చారు. చాలా మంది అప్రిసియేట్ చేశారు. కొంతమంది అయితే వ్లాగర్ అక్క అని అడ్రస్ చేశారు. ఇంకొంతమంది వాయిస్ ఓవర్ క్వీన్ అని అడ్రస్ చేశారు. అది చాలా చాలా స్పెషల్ గా అనిపించింది. ఇంత మంచి తెలుగు వాళ్ళ మధ్యలో నేనున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ హ్యాపెన్ దట్ డే. లాంగ్ అవర్స్ నిలబడుకొని చాలా టైర్డ్ అయిపోయి ఎగ్జాస్ట్ అయిపోయినా సరే ఏదో తెలియని ఒక తేలికపాటి ఫీలింగ్ నాలో. ఐ గేవ్ మై బెస్ట్, ఐ రిసీవ్డ్ ది బెస్ట్, డన్ అండ్ డస్టెడ్ ఫర్ ది డే. నేను అనుకున్నవన్నీ సాధించేలా నా వెనుకుంటూ నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ బ్యాక్ బోన్ గా ఉంటున్న అనిల్ కి ఇంకా అమ్మకి ఈ వీడియోని డెడికేట్ చేస్తూ ఈ వీడియోకి ఇంతే. మరో వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.